చెంగిచెర్లలో ఉన్నటువంటి స్లాటర్ హౌస్ అది ఇల్లీగల్ స్లాటర్ హౌస్, అది జిహెచ్ఎంసీ అయినప్పటికీ కూడా అక్కడ ఏ రకమైనటువంటి నియమ నిబంధనలను పాటించారు. ఆ స్లాటర్ హౌస్లో రోజు ఎన్ని యానిమల్స్ను వధించాలో వధిస్తున్నారో కూడా లెక్కలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము వ్యవసాయానికి పనికిరానటువంటి పశువులను మాత్రమే వధించాలని నియమం ఉంది. కానీ అక్కడ చిన్న ఆవు దూడలను, గోదూడలను కూడా ఈరోజు అక్కడ వధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ రకమైనటువంటి కనీసమైనటువంటి మెజర్స్ ఏవి కూడా తీసుకోరు. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కలుషితమైపోయింది. గ్రౌండ్ వాటర్ అంతా కూడా కలుషితమైపోయింది రక్తంతో. అందులో వస్తున్నటువంటి రక్తం నీళ్ళను కూడా రోడ్ల మీదకి వదిలేస్తారు. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఆ యొక్క కసాయి మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధిమాయిషిలోనే పనిచేస్తారు. వాళ్ళే ఇక్కడ ఈ స్త్రీలను అనేక రోజులుగా వేధిస్తూ ఉన్నారు. జనవరి 22వ తేదీ అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠ రోజు కూడా ఇదే గుండాలు ఇదే పిట్టల బస్తీ పైన, ఇదే ట్రైబల్ బస్తీ పైన దాడి చేసి ఆ రోజు కూడా అనేక రకాలుగా వేధించే ప్రయత్నం చేశారు. కానీ ఆ సంఘటన బయటికి రాకుండా పోలీసులు తొక్కిపెట్టడం జరిగింది. మొన్న జరిగిన సంఘటన కూడా బయటికి తెల్లకుండా పోలీసులు జాగ్రత్త పడి సరైనటువంటి కేసులు పెట్టకుండా, దోషులను అరెస్ట్ చేయకుండా, ఈ సంఘటన వివరాలు బయటికి తెల్లకుండా మొన్న సాయంకాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరకు అక్కడ ఉన్నటువంటి మహిళలు, అమ్మాయిలు వీడియోలు తీసి వాళ్ళ బంధువులకు, స్నేహితులకు పంపించిన తర్వాత కేసుకు బయటికి తెలిస్తే అప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి యువమోర్చా కార్యకర్తలు, ఇతర బజరంగ్ దళ్, హిందూ వాహిని కార్యకర్తలు వెళ్ళిన తర్వాతనే ఇది సమాజానికి తెలిసింది. అంతవరకు పోలీసులు దీన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు వరకు కూడా ఎవరినైతే నిజమైనటువంటి దోషులను అరెస్ట్ చేయలేదో ఎవరు చేయలేదు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరికి ఇచ్చారు? ఆ స్లాటర్ హౌస్లో పనిచేస్తున్నటువంటి మాఫియాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు. కానీ అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పేదలకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎవరైతే ఈరోజు మాఫియా అక్కడ పనిచేస్తుందో ఆ మాఫియా ఎప్పుడు ఒకటే పార్టీలో ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు సూట్ కేసులు పంపిస్తూ వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతారు. కాబట్టి టీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు టీఆర్ఎస్ పక్కన ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఏ దావత్ చేసినా బిర్యానీల దగ్గరికి వెళ్ళి పోయేది. ఇది ఈరోజు చెంగిచెర్లకు సంబంధించినటువంటి విషయం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఈ విషయంలో శాసనసభలు లేవనెత్తడం జరిగింది. కానీ ఆల్మోస్ట్ 36 గంటలు 40 గంటలు అవుతా ఉంది. ఇంతవరకు మరి వాళ్ళపైన పెట్టినటువంటి కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సినటువంటి కేసులు ఇవన్నీ కూడా, అదేవిధంగా ట్రైబల్స్కి సంబంధించినటువంటి హక్కులు, ట్రైబల్స్ గిరిజనులకు ఉండేటువంటి హక్కులు కూడా ప్రత్యేకంగా ఉంటే వాటి మీద కూడా కేసు పెట్టాలి. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము నేషనల్ ట్రైబల్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాము. వాళ్ళు కూడా ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాము. వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ ఆ యొక్క గిరిజన మహిళలకు అండగా నిలబడతాము. మా మహిళా మోర్చా కార్యకర్తలు కూడా ఇప్పటికే వెళ్ళారు. వాళ్ళకి అన్ని రకాలుగా మేము అండగా నిలబడుతున్నాము. అంతేకాకుండా ఇల్లీగల్గా ప్రభుత్వం నిర్మించి ఈరోజు ఆ యొక్క స్లాటర్ హౌస్ ఏదైతే ఉన్నదో ఏ మాత్రం నియమ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నటువంటి స్లాటర్ హౌస్ను వెంటనే మూసేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎవరైతే మహిళల మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఇప్పటికే కొంతమంది ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. వాళ్ళని ఎక్కడున్నా కూడా వెంటనే అరెస్ట్ చేసి గిరిజన ఆడబిడ్డలకు న్యాయం చేయాలి. మీరు మహాలక్ష్మి నినాదంతో, పేపర్ ప్రకటనలతో ఇందిరమ్మ రాజ్యం అని నినాదాలు ఇస్తే ఇది ఆ రకమైనటువంటి
రాజ్యం కాదు, ఇది కసాయిల రాజ్యంగా ఈరోజు చెర్లపల్లి వ్యవహారంలో ఈ ప్రభుత్వం వివరించింది. కాబట్టి మరి దీనిపైన వెంటనే న్యాయం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.